ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్త శక మొదలైందా? రానున్న రోజుల్లో మహిళలు ముందుండి జిల్లా రాజకీయం నడపబోతున్నారా? ప్రధాన పార్టీల అధిష్టానాలు కూడా వీరికే ప్రాధాన్యత ఇస్తున్నాయా? పురుషులకు తామేమీ తక్కువ కాదని మహిళా నేతలు సంకేతాలు ఇస్తున్నారా? మహిళా నాయకులు రాజకీయం కొత్త మలుపు తిరగబోతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కీలకమైన జిల్లా. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులుగా పదవులు అధిరోహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకప్పుడు మేల్ డామినేషన్ ఉండేది. ఓవైపు ఫ్యాక్షన్, మరోవైపు రాజకీయం చేస్తూ ఎందరో నాయకులు జిల్లాపై పట్టు సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో వారే ఒక బ్రాండ్గా మారిపోయారు. కర్నూలు జిల్లా అంటే కోట్ల, కేఈ, భూమా, ఎస్వి ఇంటి పేర్లు బలంగా వినిపిస్తాయి. వారు కూడా అదే స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమదైన శైలిలో రాజకీయం చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇస్తూ కోట్ల కుటుంబం నుంచి సుజాతమ్మను, పాటిల్ నీరజారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించారు. ఆ ప్రభావంతో భూమా శోభానాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, గుడిసె కృష్ణమ్మ ఇలా కొంతమంది రాజకీయ అరంగేట్రం చేశారు. ఓవైపు హేమాహేమీ నాయకులు రాజకీయం చేస్తుంటే వారికి ధీటుగా శోభానాగిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, నీరజారెడ్డి, గౌరు చరితారెడ్డి తమ తమ నియోజకవర్గాల్లో తమదైన ముద్ర వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ కూడా మహిళా నేతలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మహిళా నేతలు కూడా తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రభావం ఎక్కడా తగ్గకుండా చూసుకోగలిగారు. 2014లో గౌరు చరితారెడ్డి, భూమా అఖిలప్రియ, బైరెడ్డి శబరి, బుట్టా రేణుక, ఆ తర్వాత కంగాటి శ్రీదేవికి ఆయా పార్టీలు అవకాశం ఇచ్చాయి. వీరిలో కొంతమంది గెలవగా కొందరు ఓడిపోయారు. అయినా సరే వారి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలో వైసీపీ నుంచి బుట్టా రేణుక, కంగాటి శ్రీదేవి, టీడీపీ నుంచి గుడిసె కృష్ణమ్మ, నంద్యాల జిల్లాలో గౌరు చరితారెడ్డి, బైరెడ్డి శబరి, భూమా అఖిలప్రియ మహిళా నాయకులుగా ఎంతో ప్రభావం చూపుతున్నారు. రాజకీయ పార్టీలు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఇచ్చిన అవకాశాన్ని మహిళా నాయకురాళ్లు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన పలువురు మహిళా నేతలు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పార్టీలో ఎదుగుతున్నారు. పార్టీల నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ తమకు మరెవరూ సాటిలేరన్నట్టుగా మహిళా నేతలు రాజకీయం చేస్తున్నారు. రానున్న రోజుల్లో పురుషులకు తామేమీ తక్కువ కాదన్న సంకేతాలిస్తున్నారు.